యాదాద్రి భువనగిరి జిల్లా గొల్లనకొండలో నూతనంగా ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఆవిష్కరించారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ తెలంగాణ శివాజీ బహుజన చక్రవర్తి, దళిత బహుజన విప్లవ వీరుడని బీర్ల ఐలయ్య కొనియాడారు. ఇక జనగామ జిల్లా రఘునాథపురం మండలం కిలాషాపూర్ గ్రామంలో జన్మించిన సర్దార్ సర్వాయి పాపన్న ఎలాంటి వారసత్వ నాయకత్వం లేకున్నా బహుజన చక్రవర్తిగా మొఘల్ పాలకుల గుండెల్లో సింహ స్వప్నంగా నిలిచారన్నారు. బహుజనులు ఏకమై పోరాడితే రాజ్యాధికారం వస్తుందని పాపన్న ఆనాడే నిరూపించారని గుర్తు చేశారు. యువత సర్దార్ సర్వాయి పాపన్న అడుగుజాడల్లో నడిచి వారి ఆశయాలను సాధించాలని వారు ఆకాంక్షించారు. తెలంగాణ శివాజీ బహుజన చక్రవర్తి, దళిత బహుజన విప్లవ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న 375 జయంతి సందర్భంగా, అంటే రేపు జయంతి అయిన కార్యక్రమాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఒకరోజు ముందు ఈ గొల్లకొండలో విగ్రహావిష్కరణ చేయాలని చెప్పి 375 జన్మదిన సందర్భంగా ఆ మహనీయుని విగ్రహం ఏర్పాటు చేసుకోవడం, నిజంగా ఆయన వారసులుగా ఆయన ఆశయాలు నెరవేర్చడం కోసం ఆయన స్ఫూర్తిని తీసుకొని బహుజనులందరినీ ఏకం చేయాలనే లక్ష్యంతో ముందుకు పోతున్న తరంలో ఈ విగ్రహాల ఏర్పాటు, ఆయన చరిత్ర కూడా భావి తరాలకు ముఖ్యంగా యువకు తెలియాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా 1650 ఆగస్టు 18 తారీఖున మన పక్కనే ఉన్నటువంటి జనగామ జిల్లా కిలాషాపురంలో ఒక గౌడ కుటుంబంలో పుట్టినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న, వాళ్ళ కుటుంబం ఏదో రాజుల కుటుంబం కాదు, లేకపోతే చరిత్ర గల కుటుంబం కాదు. ఒక సామాన్యమైన గౌడ కుటుంబ వృత్తిలో పుట్టి ఆనాడే